గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ ఓ యువకుడు ఓటు హక్కుపై చేస్తున్న ప్రచారం ఆలోచింప చేస్తోంది. చదివింది డిగ్రీ, వృత్తి ఆటో డ్రైవర్ అయితేనేం నోటుకు ఓటు అమ్ముకోవద్దని చేస్తున్న ప్రచారం పలువురిని ఆకట్టుకుంటోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం మార్కోడు గ్రామానికి చెందిన ఇందు కుమార్ ఈ ప్రచారం చేపట్టాడు. తన సొంత ఖర్చులతో ఆటోకు మైక్ పర్మిషన్ తీసుకుని ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాడు. ఈ యొక్క ప్రచార రథం దేనికి వచ్చింది, ఏ ఓటు ఏ ప్రచారం ఏ పార్టీ తరఫున చేయడానికి వచ్చిందనే ఆలోచన ఆలపల్లిలో ఉండొచ్చు. కానీ ఇది ఒక స్వచ్ఛందంగా యువతలో చైతన్యం తీసుకురావడానికి వచ్చిన నా సొంత ఖర్చులతో తిరుగుతూ ఉన్నాను. మండలం అంతా 12 పంచాయతీలు. దీనివల్ల నాకు వచ్చే లాభం ఏంటంటే ఓటర్కు నిజాయితీగా వినియోగించుకోవాలనేది నా ఆలోచన. ఓటుని కూలీ చేస్తూ ఉన్నారు. కోటేశ్వరుడికి కావచ్చు, పేదవాడికి కావచ్చు, అందరికీ సమాన హక్కు ఉంది. మరి ఈ ఓటుని ఈరోజు డబ్బుతోటి మధ్యాహ్నంతో కొని యువతని తప్పుదోవ పట్టించి పార్టీలకు అనుకూలంగా వాడుకుంటారే తప్ప చేతి యువకులారా ఒకసారి ఆలోచన చేయండి. మరి మన సమాజం ఎటుపోతా ఉన్నది. మరి అన్ని తెలిసిన యువత కూడా మరి పార్టీల వైపు వెళ్ళి ఈ యొక్క ప్రచార మరి నువ్వు ఇచ్చే డబ్బులు కానీ మధ్యాహ్నం కానీ నేను అమ్ముడు పోను, మరి నా ఓటుని నాది నిజాయితీగా వినియోగించుకుంటా అని ఓ ఒక్క మనిషి అన్నా ఈ రోజు నా ప్రచారం చైతన్యమైందని నేను భావిస్తా. ఈ రోజు నేను అప్పులు చేసుకొని మరీ తిరుగుతా ఉన్నా ప్రజా చైతన్యం చేయాలని. మరి ఈ రోజు మీరు ఏ ఒక్కరైనా అయ్యా నేను మీ మద్యానికే కానీ మీ డబ్బుకే కానీ నేను అమ్ముడు పోను,